అదేవిధంగా నాగదస్తగిరి రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఆమెను కూడా 1 వీక్ బ్యాక్ రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళని ఇన్వెస్టిగేషన్, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్ పోలీస్ కస్టడీకి వేసుకొని వీళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇతను 34 దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. నాగదస్తగిరి రెడ్డి 3 సార్లు పీడీ యాక్ట్లో పోయొచ్చాడు. ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతను ఈ పాలకొండలు ప్రాంతము, లంకమల ఫారెస్ట్ ఏరియాల్లో ఈ ఎర్రచందనం దొంగల్ని కొట్టి స్మగ్లింగ్ చేసి ఢిల్లీకి పంపించడం ఇతని యొక్క మోడస్ ఆపరెండిగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో భాగంగా కృష్ణయ్య అనే అతన్ని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తా ఉన్నాం. ఇతను కూడా 2 ఎర్రచందనం కేసులు, 3 దొంగతనం కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ముఠాని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఉన్నటువంటి హవాలా వ్యాపారులు, ఢిల్లీలో ఉన్నటువంటి సలీము, వీళ్ళ గ్యాంగ్, టోటల్గా వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది అనేది మనం వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ 52 రెడ్ శాండల్స్ దొంగలతో పాటు ఒక టయోటా ఇన్నోవా వెహికల్ని, ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని, ఒక మోటార్ సైకిల్ని రికవరీ చేసి సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఫర్దర్ వీటి మీద ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం. ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుని ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాడు, ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు లేక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన, దానిని రవాణా చేసిన, ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో ఏ విధమైన చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా దాంట్లో నేరస్తులుగా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం ఏంటి అంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదనేసి పత్రికాముఖంగా తెలియజేయండి.